అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీసిన మూవీ కల్కి జూన్ 27న రాబోతున్న ఈ సినిమాలో కమల్ పాత్ర 20 నిమిషాల పాటు ఉంటుందట. ఇక సీక్వెల్ లో మాత్రం 90 నిమిషాల నిడివి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అజయ్ దేవ్గన్ తో రోహిత్ శెట్టి తీస్తున్న మూవీ సింగం అగైన్. ఇందులో అజయ్ పోలీస్ గా నటిస్తుంటే మరో టాలీవుడ్ స్టార్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నాడట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోహిత్ శెట్టి కోసం సింగం అగైన్ లో గెస్ట్ రోల్ వేసేందుకు ఒప్పుకున్నాడట. తమిళ మూవీ పార్కింగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా దూసుకు వెళ్లబోతోంది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ ని షేక్ చేసిన ఈ సినిమా మరో 4 ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు హాలీవుడ్ లో కూడా రీమేక్ కాబోతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా కన్ఫర్మ్ అయింది. కాకపోతే 2 ఏళ్ల తర్వాతే ఈ కాంబినేషన్ సెన్సేషన్ గా మారొచ్చట. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ మూవీకి కమిట్ అయిన సుకుమార్ ఆ తర్వాతే విజయ్ తో సినిమా తీస్తాడట. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ రామాయణం. ఈ సినిమా 2 భాగాలంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇది 3 నుంచి 4 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సీతారాముల కళ్యాణం, సీతాపహరణం, లంక యుద్ధం ఇలా 3 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. దేవరం ఫియర్ సాంగ్ నెటిజన్స్ కి కిక్కిస్తోంది. ఇక 2వ పాట రికార్డింగ్ కూడా జరిగిపోయిందట. జూన్ మొదటి వారంలో 2వ సాంగ్ వస్తోందని తెలుస్తోంది. సముద్ర తీరంలో ఉండే రొమాంటిక్ సాంగ్ ని 2వ పాటగా విడుదల చేయబోతున్నారట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చుబాబు తీయబోతున్న పీరియాడిక్ సినిమాలో స్పెషల్ రోల్ కన్ఫర్మ్ అయిందన్నారు. చరణ్ తల్లిగా సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతుందన్నారు. కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇస్తోంది ఫిల్మ్ టీం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ జూలైలోగా పూర్తవుతుందట. ఆగస్టులో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. గాడ్ ఫాదర్ తర్వాత మోహన్ రాజా మేకింగ్ లో చిరు మరోసారి మూవీకి రెడీ అయ్యాడని తెలుస్తోంది. నటసింహం బాలయ్యతో బాబీ తీస్తున్న మూవీ తాలూకు కొత్త షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 70% పూర్తవుతుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ ని కొత్త షెడ్యూల్ తో తెరకెక్కించబోతున్నారు.